కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఏపీలోనూ కొత్త రాజకీయ సమీకరణలు తెరమీదికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. జగన్ లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై వైసీపీ పోరుబాటు ప్రారంభించింది. ఇదే సమయంలో జిల్లాలో పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు. పార్టీ బలోపేతంపై జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్కు జగన్ అప్పగించిన బాధ్యతలపై చర్చ మొదలైంది. మాజీ సీఎం జగన్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. సంక్రాంతిలోగా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పలువురు నేతలకు రాష్ట్ర పదవులు ఖరారు చేసి జిల్లాల అధ్యక్షులను నియమించారు. గత ఎన్నికల్లో వ్యూహం ఫలించకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలను తిరిగి వారి సొంత నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను పీఏసీ నెంబర్గా నియమిస్తూ ప్రకటించారు. అనిల్కు నెల్లూరులో కీలక బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్కు జగన్ మంత్రివర్గంలో కీలకమైన ఇరిగేషన్ శాఖ కేటాయించారు. మంత్రిగా ఉన్న సమయంలోనూ నెల్లూరులో సొంత పార్టీ నేతల నుంచి అనిల్కు వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అనిల్ స్థానం ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. దీంతో నెల్లూరు జిల్లాలో ఆధిపత్యం పోరు మొదలైంది. జిల్లాలో వైసీపీకి బలమైన నేతలుగా పేర్కొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. 2019లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి 2024లో ఒక్క సీటు కూడా దక్కలేదు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టారు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండడం లేదు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. తాను జగన్తోనే కొనసాగుతానని అనిల్ ప్రకటించారు. దీంతో వైసీపీ అధినేత జగన్ అనిల్కు కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారు. నెల్లూరు సిటీ నుంచి ప్రస్తుతం మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. వీరిని ధీటుగా ఎదుర్కొనే సత్తా అనిల్కే ఉందని భావించిన జగన్ నెల్లూరు సిటీ అర్బన్ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి పనిచేయాలంటూ ఆదేశించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.